అమ్మా నమస్తే, మీ పేరు? వరలక్ష్మి అండి. జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మీకు అందిన పథకాలు ఏంటి? మాకు డబ్బులు అందినాయండి. బాబు చనిపోయాడు కాలంలో పడి. బాబు చనిపోతే 35,000 ఇచ్చారు జగన్ గారు. అయ్యో, ఎట్లా చనిపోయారు? కాలువలో అంటే మామూలుగా ఈతకని వెళ్ళాడు కాలంకి. ఇద్దరు మక్కాయి కొడుకు నా కొడుకు ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి చనిపోయారు. 6 వెళ్ళారు, ఇద్దరు చనిపోయారు, 4 బాగానే. మక్కాయి కొడుకు నా కొడుకే చనిపోయారు. మేమే అన్యాయం అయిపోయాం. జగన్ ద్వారాగా ఒక 20,000 30,000 వచ్చాయి. మా ఆయనకి 2 కాళ్ళు పడిపోయింది. అయ్యో, బాగోలేదు. ఆయనకు అనేది ఏదన్నా ఆధారం చేయమని అడుగుతున్నాను. ఆయనకి ఏమైనా పెన్షన్ వస్తుందా? పింఛన్ రావట్లేదండి. అప్లై చేశారా? చేయలే, మామూలుగా చేశారంట. పింఛన్ అయితే రావట్లేదంట. 3 సంవత్సరాలు అవుతుంది ఆయన పడిపోయి. కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, ఇంట్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంది. అమ్మఒడి వస్తుందా మీకు? అమ్మఒడి వస్తుంది. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? పిల్లలకు ఉపయోగం. పిల్లల చదువులు ఎట్లున్నాయమ్మా? బాగున్నాయి? ఇంగ్లీష్ మీడియం? ఇంగ్లీష్ చదువుతున్నారు. దానిమ్మ స్కూల్లో చదువుతున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఉందంట కదా ఇప్పుడు. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉందా? బాగానే ఉంది, పర్లా బాగానే. పిల్లలు మంచిగానే అవుతున్నారు ఒకప్పటితో పోల్చుకుంటే? పర్లా, అంత మాత్రం మామూలుగానే బాగానే ఉంది. అంత బాగా తిండి పెడుతున్నారంట అక్కడ స్కూల్లో మధ్యాహ్నం? బాగానే పెడుతున్నారు. బాగానే ఉందంటనా? బాగానే ఉంది. నాణ్యమైన క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారంట? అంతా బాగానే ఉంది. కానీ కొద్దిగా మా ఆయనకి ఏదన్నా అది ఒకటి చూస్తే బాగుంటుంది అంట. అదొకటి. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా లేదా? మంచిగానే అనిపించింది. జగనే రావాలి ఈసారి. మళ్ళీ రావాలి? ఆయనే రావాలి. ఆయన వస్తేనే బాగుంటది. ఆయన చంద్రబాబు అంటున్నారు, ఏం చేశాడు ఆయన? ఏమి చేయలే. ముసలి వాళ్ళకి అన్యాయమే చేశాడు కానీ న్యాయం చేయలే. ఆయన వచ్చినప్పుడు 2,250 వచ్చాయి. 3,000 చేశాడు ఆయన. ఈయన వచ్చినాక జగన్ అన్నే రావాలి. ఆయనకే వేస్తాం మేము. జగన్ గారే రావాలంట? జగన్ గారే రావాలి, ఆయనకే వేస్తాం. ఈ 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు, ఎలా అనిపించింది? మంచి చేశాడా లేదా అంటే ఏం చెప్తారు? మంచిగా చేశాడు. ఏం చేశాడు? ఏం చేశాడు? అమ్మఒడి వచ్చింది, అందరికి బాగానే ఉంది. ఇప్పుడు పిల్లల చదువులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు చదువులు కూడా బాగానే ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం చదువులు మీకు నచ్చినాయా? నచ్చినాయి, ఇంగ్లీష్ మీడియం అన్ని. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో పేదవాళ్ళకి ఎక్కువ న్యాయం చేసింది ఎవరంటే ఏం చెప్తారు మీరు? పేదవాళ్ళకి, మహిళలకు కానీ. కానీ చంద్రబాబు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తానన్నారు, ఇవ్వలేదు. జగన్ కాడ అన్ని తీసుకుంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఆయన తిడుతున్నారు, ఆయన రావద్దు అంటున్నారు. అట్లా ఎట్టా కుదిరిద్ది? జగన్ అన్నే వస్తాడు ఈసారి. 100 మంది 100 కత్తులైనా పెట్టుకొని ఆయనే వస్తాడు. ఆయన వస్తేనే బాగుంటది. అంతే అంటారా? జగన్ అన్నే రావాలా. జగన్ గారు రావాలని ఎందుకు ఇంతమంది మహిళలు కోరుకుంటున్నారు మీరు? జగన్ అందరికి మంచి చేశాడు, చేయలేదు. ముసలాలకి అన్యాయం చేయకుండా 3,000 పింఛన్ రాశాడు, బాగా చేశాడు. ఆయనకు అందరూ వయసు పెరిగిద్ది. ఆయనకి ఆయనే వస్తాడు. ఎంతమంది ఏమి చేసుకున్నా జగన్ అన్నే వస్తాడు. జగన్ అన్నే వస్తాడు. మాకు కూడా అందరికి మంచి చేశాడు. అందరికి ముసలి ఏంది మొత్తం లేదు, అందరికి పింఛన్ ఇస్తున్నాడు నెల నెల. వాలంటీర్లకు కూడా సహాయంగా బాగానే ఉంది. వాలంటీర్ కూడా బాగానే చేస్తున్నారు. అప్పుడు ఏ వాలంటీర్లు లేరు, ఎవరు లేరు. ఇప్పుడు అంతా మంచిగా చేస్తున్నాడు జగన్ అన్న. పిల్లలకు కానీ, అమ్మఒడి కానీ, బియ్యం కానీ ఏదైనా సరే బాగానే చేస్తున్నాడు. బాగానే చేస్తున్నాడు. మొత్తానికి అయితే మీకు నచ్చింది? నచ్చింది మాకు. జగన్ అన్న బాగా చేశాడు. ఆయనే రావాలి సార్ కూడా. ఇప్పుడు చంద్రబాబు వస్తే మహిళలకు మంచి జరుగుద్దా, లేకుంటే జగన్ గారు వస్తే మహిళలకు మంచి జరుగుద్దా? జగన్ అన్న వస్తేనే మంచి జరిగింది. జగన్ అన్న వస్తే మంచి జరిగింది. ఎవరు ఏమైనా అనుకోండి. డ్వాక్రా, ముఖ్యంగా డ్వాక్రా మహిళలందరికీ కూడా, అంటే డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా జరిగిందా, ఈయన హయాంలో బాగా జరిగిందా? ఈయనే బాగా చేశాడు. జగన్ గారు బాగా చేశాడు. చంద్రబాబు ఏం చేయలేదు, తక్కువ. అన్నీ బాగా చేస్తున్నాడు జగన్ అన్ని. కానీ తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఆయన్ని తీసుకుంటున్నారు. తిట్టేవాళ్ళు తిట్టిన వాళ్ళే, వాళ్ళ పాపం వాళ్ళదే. అది అంతే. మా ఆయనకి ఏదన్నా ఆధారం చేయమనండి, జగన్ అన్ననే చేయమని అడుగుతున్నాము. పక్కనకి అందరికీ జగన్ అన్నే చేస్తున్నాడు. ఒంటరి మహిళలకు వస్తుందా? ఒంటరి మహిళకి అన్ని బాగానే ఉంది. మొత్తానికి అయితే జగన్ గారు మళ్ళీ గెలవాలనుకుంటున్నారు. మళ్ళీ గెలవాలి జగన్ అన్నే. అందరం అదే కోరుకుంటున్నాం. దేవుళ్ళకి కూడా దండం పెట్టి జగన్ అన్నే రావాలి. నమస్తే అమ్మ, మీ పేరు? జగన్ గారి పరిపాలన వల్ల పేదవాళ్ళకి ఉపయోగం ఉందా? ఉపయోగం లేక ఉందేమో. అబ్బటి ముసలి వాళ్ళకి అన్నం పెడుతున్నాడు.
మరి అమ్మ ఒడి అని వేస్తున్నాడు, అందరికి ఖర్చు సహార్థం చేస్తూనే ఉన్నాడు ఆ మహారాజు. ఇప్పుడు ఈసారి జగన్ గారు గెలిస్తే మళ్ళీ గెలిచే అవకాశం ఉందంటారా? చెప్పలేం, ఎందుకంటే మీ మనసులో ఎట్లుంది? మా మనసులో ఏమో చెప్పలేం. గెలవాలని ఉందా లేదా? గెలవాలని మా బోటులకు ఉంటుంది, కానీ వచ్చేటట్టు అంతకుముందు మీకు పింఛన్లు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఒక్క నిమిషం చేయనమాట. అంతకుముందు ఎలా ఉండేది పింఛన్లు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు పర్వాలేదు అయ్యి, మా బోటు ముసలి పోయి కీళ్ళు నిలబడకుండా ఇంటికి వచ్చేస్తున్నారు ఆ మహారాజు పుణ్యాన్ని. ఏం పర్వాలేదు పోయి మళ్ళీ ఏమైనా రోగం వచ్చినా కానీ మాత్రలకు బోతలకు డబ్బులు జరుగుతున్నాయి. ఈ పింఛన్ వల్ల మీకైతే ఉపయోగం ఉందంటారు? ఉపయోగం లేదని మనం అనకూడదు, ఆయన మహారాజు. ఒకప్పుడు పింఛన్ కోసం ఎక్కడికో డబ్బులు కాసి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అది నిజమేనా అమ్మా? అంటే కొంతమంది అన్నారు ఇందాక పింఛన్ల కోసం ఒకప్పుడు పడిగాపులు కాసేది, చాలా ఇబ్బంది ఉండేది, ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నాయి, అది నిజమా? అది నిజమే. మంచినీళ్ళు కూడా లేక అల్లాడిపోయేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉండి తెల్లారాలకు ఇంటికి తీసుకొచ్చి చెప్తున్నారు. అయ్యా ఆయన మీద అపవాది ఎందుకు అయ్యా? పర్వాలేదు తెచ్చేస్తున్నారు. బియ్యం కాడ కొంచెం ట్రబుల్ ఉందయ్యా. ఇంటింటికి బియ్యం అన్నారు, ఇంటింటికి బియ్యం ఇస్తున్నారా? ఇప్పుడు మా పాటు ముసలి వాళ్ళు వచ్చి ఎంతసేపు రోడ్డు ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు కూడా వచ్చి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుంది. ఇది మాత్రం అన్యాయంగా ఉంది. అంటే ఇది వాడకొకటి వస్తుందా? ఇది బాగా ఇది కూడా ఇంటింటికి ఉంటే బాగుంటుంది అంటారా? బాగుంటుంది. లేదా మా పాటు ముసలి వాళ్ళు వచ్చారు మీకు అరే నిలబెడకుండా ముందుగా మీకు ఇస్తే అయిపోతుంది అంటారు, అదొక్కటి మార్చుకోవాలంటారు. మరి రోగం వచ్చింది, ఆయన కరల్సి వచ్చి చచ్చి బతికొచ్చాను. చచ్చి బతికొచ్చినందుకు కూడా ఆ మహారాజు నాకు ఇచ్చాడు. లేదని నేను చెప్పలేదు. ఇచ్చారా? ఎంత ఇచ్చారమ్మా? 45,000 ఇచ్చాడు, నాకు 10 లక్షలు అయింది. 10 లక్షలు అయింది. ఆరోగ్యశ్రీ చూపెట్టుకున్నారా? ఆరోగ్యశ్రీ పెడితే చూడమన్నారు, ప్రైవేట్ ప్రైవేట్ పెట్టుకున్నారు. చచ్చి బతికొచ్చు. ఏమైందమ్మా? పెరల్స్ వచ్చి ఇదంతా అయిపోయి కోమాలోకి 3 వారాలు కోమాలో ఉంటే రోజుకు లక్ష. డొంక రోడ్డు ఫ్రీ ఆసుపత్రి, రోజుకు లక్ష తీసుకున్నారా వాళ్ళు? ఆరోగ్యశ్రీ ఎందుకు పెట్టలేదు? నాకు లేదన్నారు. మీకు లేదా? అప్లై చేసుకోలేదా మీరు? చేశాను, ఆరోగ్యశ్రీ కార్డు అన్ని ఇచ్చారు, ఇచ్చినా అది జల్లదు, మా ఆసుపత్రి లేదన్నారు. వాళ్ళ హాస్పిటల్ లేదా? అన్నారు అయిపోతే అసలు పట్టించుకోలే. అదయ్యా మీకు 45,000 ఇచ్చారా? అయితే నాకు ఇచ్చారు. ఇప్పుడు పింఛన్ డబ్బులు అయితే ముసలి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటారా? మరి అయ్యో వాటి నుంచే కొడుకులు కనీసం ముద్దు కూడా పెట్టట్లా, చూడటల్లా అంచంలో కూర కూడా అయిపోయా. మా పరిస్థితి బళ్ళు అన్నం తెచ్చుకొని తింటాం. కొడుకేగా అయినట్టే నువ్వు అడిగేవా కాదా? ఇప్పుడు జగన్ గారు మీ కొడుకే కదా? అది కాదు, ఇప్పుడు జగన్ గారు మీ కొడుకే కదా? కొడుకేగా అది. కొన్ని పనులు చేశాడు కానీ కొన్ని పనులలో దెబ్బతిన్నాడు. మీరు చెప్పండి అమ్మా. ఇల్లు అట్నే ఉందయ్యా, లోన్ పెడితే చాలయ్యా. ఇప్పుడు జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా పేదవాళ్ళకి? బాగానే ఉంది. లోన్ ఇల్లు అసలు మరి పట్టాలు వేసుకొని కార్లు వేసుకొని ఉంటున్నాను ముసలిదాన్ని. ఒక్కసారి ఆ ఇల్లు చూశారు, అప్పుడు వాళ్ళు చూశారు, అప్పుడు వాళ్ళు చేస్తున్నారు. మన అత్మయ్యని కలిసారు ఈయన ఎవరు, మనం అక్కడ దాకా రాలేము అయ్యా. ఇల్లు మడుగు చండాలని ఉందయ్యా. ఆ ఇల్లు గురించే ప్రాబ్లం, అదొక్కటే ప్రాబ్లం అంట. ఇప్పుడు పింఛన్లు వస్తున్నాయి, వస్తుందండి 3,000 వస్తుంది. పింఛన్ వల్ల ఉపయోగం ఉందంటారా మీకు? దాని నుంచే మరి రోజుకి ఒక 100 సరిపోదు. మా ఇల్లు గురించే స్టబుల్ అయ్యా. అడుగుని పడిపోయాం. మా అబ్బాయికి 2 యాక్సిడెంట్ అయింది, ఒక్క అబ్బాయి వచ్చి యాక్సిడెంట్ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లోనే. అదే బయట హాస్పిటల్ అయితే ₹1,00,000 పైన అయ్యి. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ షీట్ కార్డు మీద చూశారు, కాలు చెప్తాయి. చూసినాక తర్వాత అబ్బాయి డబ్బులు పడుతుంటాయి వాళ్ళే. ఆ అబ్బాయి కూడా అంతంత మాత్రమే. మా ఇల్లు ఒక్కటే ప్రాబ్లం. అందరు కావాలంటే ఇక్కడ ఇచ్చినా ఒకసారి తీసి కర్రలు వేసుకొని మా ఇంటి పక్క బాబు అయితే అండి ముస్లిం మీద వాళ్ళు ఆడబడతాయి అంటున్నారు. అన్న కూడా ఆ ఇంట్లోనే. ఇప్పుడు మీకు మళ్ళీ జగన్ గారు వస్తే మళ్ళీ మంచి జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఇల్లు కడితే వస్తే మంచిది అని వస్తాడు అనుకుంటున్నారా? వస్తాడు అనుకుంటున్నా. అది మీకు పింఛన్ ఇంటికాడికి వస్తుందా? ఇంటికి వచ్చి చెప్తున్నారు. అప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది పింఛన్? బాగానే ఉంది. అప్పుడు పోయి మధ్యాహ్నం ఇచ్చింది వాళ్ళం, ఇప్పుడు బాగానే ఉంది.
అదే ఇల్లు ఒక్కటి పంపించుకోమన్నయ్య. మొన్న అక్కడ కూడా చెప్పి అక్కడ మీటింగ్ పెట్టాడు కదా జగన్ గారు, అక్కడికి వచ్చి కూడా చెప్పారు ఇల్లు గురించే. ఇల్లు ఒకటి వస్తే మంచిగా ఉంటుంది అంట. ఇల్లు అసలు ఏం లేదు బాబు, ఒక్కసారి వచ్చి నన్ను పంపించి చూడండి. ఇప్పుడు కర్రలు గోళ్ళ పడిపోయి గోళ్ళన్నీ నెర్లు కొట్టుండి అక్కడికి కర్రలు వేసుకొని ఉంటున్నాం. అది ఒక్కటే బాధ, అదొక్కటే బాధ, మిగిలిన మంచిగా బాగానే ఉండండి. మాట్లాడు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఆయన మాట్లాడితే పేదవాళ్ళందరికీ నేను కొడుకును అని చెప్పేసి అంటున్నాడు, మీరేమంటారు? మీకు జగన్ గారు ఇచ్చే పెన్షన్ వల్ల మీకు ఉపయోగం ఉందా? జగన్ వల్ల మంచిగా ఉందా? పెన్షన్ల వల్ల ఉపయోగం ఉన్నదా? ఇస్తున్నారా? టైంకి ఇస్తున్నారా? కానీ ఇద్దరు కొడుకులు లేరు. పింఛన్లు అయితే మంచిగానే ఉన్నాయి. ఒకళ్ళు వాళ్ళకి ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూసినా చూడకపోయినా ఇవాళ ఆధారపడుతున్నారంటే జగన్ పుణ్యమే. బాగానే సంవత్సరాలు దాటి చూస్తున్నారంటే